మెట్రో రెండవ దశ నిర్మాణంలో భాగంగా పలు కారిడార్లలో అంచనా వ్యయం భారీగా పెరిగింది. రాయదుర్గం కోకాపేట్ మార్గంలో కిలోమీటర్కు సగటున 372 కోట్ల వ్యయం కానున్నట్లు సమాచారం. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు నిర్మాణ ఖర్చులను సైతం పెంచారు. కారిడార్ల నిర్మాణానికి కావాల్సిన భూములను కలుపుకొని ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ధారించారు. ప్రాజెక్టు సమగ్ర నివేదికలో ఈ మేరకు పొందుపర్చారు. హైదరాబాద్ నగరంలో మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా పార్ట్ ఏ కింద నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ 36.8 కిలోమీటర్లు, రాయదుర్గం కోకాపేట్ నియోపోలిస్ 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ చంద్రయానుగుట్ట 7.5 కిలోమీటర్లు, మియాపూర్ పటాన్చెరు 13.4 కిలోమీటర్లు, ఎల్బీనగర్ హయత్ నగర్ 7.1 కిలోమీటర్లు మార్గాలను ప్రతిపాదించింది. అలాగే పార్ట్ బి కింద శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఫోర్త్ సిటీ 40 కిలోమీటర్లు, జేబీఎస్ షామీర్పేట్ 22, పారడైజ్ మేడ్చల్ 23 కిలోమీటర్ల మార్గాలను ప్రతిపాదించారు. పార్ట్ ఏ కింద ఉన్న 5 కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ను గత ఏడాది నవంబర్ 4వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మార్చిలో సంబంధిత అనుమతి లభించనున్నట్లు హెచ్ఏఎంఎల్ అధికారులు చెబుతున్నారు.